పాడతా తీయగా 1996 నుంచి సంగీత ప్రేక్షకులను ఎంతగానో అరలిస్తున్నటువంటి కార్యక్రమం. 90s కిడ్స్కు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఇష్టం కూడా. సాయంత్రం అయిందంటే చాలు ఈ ప్రోగ్రాం కోసం టీవీలకు అతుక్కుపోయేవారు. ఎంతోమంది కొత్త సింగర్లను పరిచయం చేసింది ఈ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమంపై కొత్తగా ఆరోపణలు వస్తున్నాయి. జడ్జీలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఎక్స్పోజింగ్ను ప్రమోట్ చేస్తున్నారని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప వ్యక్తి మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే అసలేం జరిగింది? ఈ షోపై వస్తున్న ఆరోపణలేంటి ఇప్పుడు చూద్దాం. లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం ప్రజలందరికీ సంగీత సారకాన్ని అందించాలనే దృక్పథంతో ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. 1996లో మొదలైన ఈ ప్రోగ్రాం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. ఎంతోమంది ప్రేక్షకులు ఈ షోను అలరిస్తున్నారు, ఆదరిస్తున్నారు. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఈ షోలో పాడి పేరు సంపాదించుకున్నారు. ఒకప్పుడు దీనికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్గా ఉండేవారు. సింగర్లు పాడిన రాగాల్లో ఎక్కడ చిన్న తప్పు దొరికినా దాన్ని పసిగట్టి సరిదిద్దేవారు. ఫలానా చోట ఫలానా రాగంలో కొంత తప్పు వచ్చిందని చెప్పేవారు. అయితే ఎస్పీ అకాల మరణం తర్వాత ఆయన స్థానంలో ఎస్పీబీ లేకపోయినా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ షోని హోస్ట్గా చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక తాజాగా మొదలైన ఈ షో జడ్జెస్గా సునీత, చంద్రబోస్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగిన ఈ షోపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇటీవలే షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రవస్తి ప్రోగ్రాం గురించి వివరించారు. చిన్నప్పటి నుంచే తన అద్భుతమైన గానంతో మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్తి. బాలు, సుశీల, జానకమ్మ, చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్ పలు సందర్భాల్లో ఆమె టాలెంట్ని ప్రశంసించారు. అయితే ఇటీవలే షో నుంచి ప్రవస్తి ఎలిమినేట్ అయ్యింది. ఎంతో గొప్ప సింగర్ అయిన ప్రవస్తి ఇంత త్వరగా షో నుంచి ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ని ఆశ్చర్యపరిచింది. ఇక తన ఎలిమినేషన్పై ప్రవస్తి రియాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. పాడుతా తీయగా ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుంటున్న సింగర్స్ని నేను ఇచ్చే సలహా ఒకటే, ఏమైనా రికమెండేషన్స్ లేదా జడ్జీల నుంచి రెఫరెన్స్లు ఉంటే మాత్రమే షోకి వెళ్ళండి, లేదంటే మీకు అన్యాయం, మానసిక వేదన మిగులుతుంది అని చెప్పుకొచ్చింది ప్రవస్తి. షోలో జడ్జీలు తనను చీడ పురుగులా చూసేవాళ్ళని పేర్కొంది. తన బాడీ మీద కూడా వారు జోక్స్ వేశారని చెప్పింది. తమిళంలో కూడా చాలా షోలు చేశాను, కానీ ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు లేవని, ఇక్కడ మాత్రమే ఇలా జరుగుతోందని చెప్పింది. ప్రొడక్షన్ వాళ్ళు తనను చాలా తిప్పేవాళ్ళని, ఎక్స్పోజింగ్ చేయమనే వాళ్ళని, చీరలు ఇచ్చి బొడ్డు కిందకి కట్టుకోమనేవారని ఆరోపించింది. అలా ఇబ్బంది పడుకుంటూనే పాటలు పాడానని చెప్పింది. కాస్ట్యూమ్స్ డిజైనర్ బాడీ షేమింగ్ చేశాడని, ఇలాంటి బాడీకి నేను ఎలాంటి బట్టలు ఇస్తాను అని అనేవారని తెలిపింది. 2017 వరకు కూడా ఇలా లేదని, ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చారో అప్పటి నుంచే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రవస్తి పేర్కొంది.
వీటితో పాటు పాడుతా తీయగా ప్రోగ్రాంలో జడ్జిలుగా ఉన్న కీరవాణి, సునీత, చంద్రబోస్ ప్రవర్తన తనను చాలా బాధించిందని చెప్పారు. తాను కంపోజ్ చేసిన సినిమాలోని పాటలు పాడితేనే కీరవాణి ఎక్కువ మార్కులు ఇచ్చేవారని చెప్పారు. పెళ్లిలో పాట పాడానని చాలా అసహ్యంగా మాట్లాడారని చెప్పింది. పెళ్లిలో పాటలు పాడేవాళ్ళు అసలు సింగర్స్ కాదంటూ కీరవాణి అవమానించారని తెలిపింది ప్రవస్తి. సింగర్ సునీత అనుకున్నంత సాఫ్ట్ కాదని తెలిపింది. ఆమె తనపై కక్ష కట్టిందని చెప్పింది. స్టేజ్ మీదకు రాగానే ఒక రకంగా ఫేస్ పెట్టేవారని, ముఖంపైనే మాటలు అనేవారని వివరించింది. లిరిక్స్ తప్పుగా ఉన్నా చంద్రబోస్ మార్కులు ఇచ్చేవారని చెప్పారు. తన తప్పు లేకున్నా తనను తిట్టేవారని వివరించి బాధపడింది ప్రవస్తి. నిజానికి పాడుతా తీయగా ప్రోగ్రాంకు ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. అటువంటి ప్రోగ్రాంపై ఇటువంటి ఆరోపణలు రావడం పట్ల నిర్వాహకులు మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా తప్పుదొర్లి ఉంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రోగ్రాంకు ప్రేక్షకాదరణ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం, మరింత డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు చిట్టిబాబు గారు లైన్లో ఉన్నారు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు రైట్, పాడుతా తీయగా మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చిట్టిబాబు గారు జాయిన్ అవుతా ఉన్నారు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు హలో. చిట్టిబాబు గారు, ఇవాళ పాడుతా తీయగ మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి ఎలా చూడాలంటారు? ప్రవస్తి లాంటి ఒక అమ్మాయి తన వయసు 5-6 ఏళ్ళు అప్పటి నుంచే తను చాలా షోల్లో ఇప్పటివరకు పాల్గొంది. అదేవిధంగా ఆనాడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు కూడా పాడుతా తీయగలో పాల్గొనింది ఈ అమ్మాయి. కానీ ఇవాళ ఇలాంటి ఆరోపణలు రావడం ఎలా చూడాలి? ఇది అమ్మాయి చాలా అజ్ఞానమును ఇమ్మెచ్యూర్ ఆరోపణలు తప్పితే. ఎందుకంటున్నానంటే ఆ మాట, అమ్మాయి చెప్పిన ఆరోపణలో ఎక్కడ ఒక ఔచిత్యం లేదు. ఇప్పుడు నా బాడీ షేమింగ్ చేశారు, నన్ను బొడ్డు కింద కట్టుకోమని ఎవరన్నారా మాట? వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా అన్నారా నువ్వు బాడీ బొడ్డు కింద కట్టుకొని? కీరవాణి గారు చెప్పారా, సురేఖ చెప్పిందా, లేకపోతే సునీత చెప్పిందా, లేకపోతే చంద్రబోస్ గారు చెప్పారు? వీళ్ళు ఎవరు చెప్పలేదు. ఎవరో కాస్ట్యూమర్ అన్నాడు అంటుంది. కాస్ట్యూమర్ ఎవరు అంటే అప్పుడే నువ్వు వాడిని ఖండించాలి, చెప్పాలి. వీళ్ళకే సంబంధం? వీళ్ళేమి ఆర్గనైజర్స్ కాదు, వీళ్ళు ఓన్లీ జడ్జెస్. వాళ్ళు మిగతా ఎవరుంటారు, ఎవరు పని చేస్తారు, ఎవరు వీళ్ళకే సంబంధం లేదు కదా, వీళ్ళు అపాయింట్ చేయరు కదా. వాడెవడు కాస్ట్యూమర్ అన్నాడు వీళ్ళు అంటది. రెండోది, ఆయన ఆర్ద్రత లేదు అన్నాడు. ఆర్ద్రత లేదు అనేది నువ్వు పాడిన పాటలో సంగీత పరంగా తాళజ్ఞానంతో పాడుండొచ్చు. ఆ తాళజ్ఞానంతో పాడినా మన సంగీతంలో, ఈ భారత సంగీతంలో ఏంటంటే కేవలం తాళజ్ఞానంతో ఇంగ్లీష్ మ్యూజిక్ లాగా ఎఫ్ మేజర్, ఈ మేజరు,
ఎఫ్ మైనర్ అన్నట్టు పాడేస్తే సరిపోదు. మన సంగీతానికి భావ ప్రకటన కూడా ఉండాలి. అది ఆంధ్రత. రారా కృష్ణయ్య అంటే రారా కృష్ణయ్య సంగీతపరంగా తాళంతో పాడిస్తే సరిపోదు. మనకు అది బిప్పుదల కాదు. ఆ రారా కృష్ణయ్య అనే పాటలో, ఆ పదంలో ఆ భావజాలం ఉంటేనే, భావ ప్రకటన ఉంటేనే, ఆ ఆర్ద్రత ఉంటేనే ఆ పాటకి అర్థం. అలాగే మనకు అది అందుకని నువ్వు పాడిన పాటలు తాళంతో పాడుండొచ్చు, కానీ ఆర్ద్రత లేదు అన్నాడు. అది తప్పెట్లా ఉంది, నీ లోపాన్ని తెలియపరచుకుని సరిదిద్దుకోవాలి ఫ్యూచర్ అని. అలాగే హై పిచ్కి వెళ్ళినప్పుడు ఫాల్స్ వాయిస్ వస్తుందా అని చెప్పారు. అది విమర్శ. అది నిన్ను కిందపరచడం ఎట్లా ఉంది? హై పిచ్లో నీకేంటి మహామహులకే హై పిచ్లో గానకోకిల పీసుశీల గారు గానకోకిల ఆవిడే హై పిచ్కి వెళ్తే ఆవిడ వాయిస్ ఫాల్స్ వస్తుంది. అందుకని ఆవిడ హై పిచ్ పాటలు వస్తే జానకి గారితో పాడించుకోండి అని చెప్పేది. నా సినిమాలో ఒకసారి నేను ఆవిడతో పాడించుకుంటే రిహార్సల్ చేసినాక వద్దు, ఈ హై పిచ్ నా గొంతులో ఫాల్స్ వస్తుంది పైకి వెళ్ళేటప్పటికి, అది జానకి గారు అయితే కరెక్ట్ గా ఉంటుంది. అన్ని పాటలు మీరే పాడారు కదమ్మా, అది కూడా లేదు ఇది ఆవిడతో పాడిస్తే నాకు ఫాల్స్ అవుతుంది, నా కోసం హై పిచ్ తగ్గిస్తే పాట చెడిపోతుంది కనుక హై పిచ్ ఆవిడ గొంతులోనే పడుతుంది. మరి అంత మధురమైన గొంతు తీసుకున్నారు ఆవిడ దాంట్లో హై పిచ్ మనకు అది దాంట్లో అది ఒక వాయిస్ కి, ఒక వాయిస్ కల్చర్ లో ఒక చిన్న ఎంత మహత్తరమైన దానకోగిన వాయిస్ లోనే ఉండవు. నీ వాయిస్ లో హై పిచ్ లో ఫాల్స్ వస్తుందంటే అది తప్పట్లో ఉంది. అది వస్తుందంటే దాన్ని సరిదిద్దుకోవాలి. కొంతమంది ట్రై చేసి కరెక్ట్ చేసుకోండి, కొంతమంది ఎంత చేసినా రాదు. సుశీల గారు బీడింగ్ లో ట్రై చేశారు హై పిచ్ కి పాడటానికి, పని చేయాలి, అందుకు మానుకున్నారు. అది విద్యుల్ లక్షణం. అది చెప్పేవాడు వాళ్ళు ఏంటి మన లోపల సర్జు. అంతేకాని అది అన్నారు కనుక వాళ్ళని నిందించడం, వాళ్ళు ఏమి ఆషాభాషిగా అలవాటుగా వచ్చి కూర్చున్న వాళ్ళు కాదు కదా జడ్జెస్ గా. ఆ విషయంలో ఆ సంగీత సాహిత్యాల్లో నిష్ణాతులే వాళ్ళు. నిష్ణాతులని మాట వరుస కాదు, ప్రూవ్ చేసుకునేవాళ్ళు. యోగ్యత అర్హత సంపాదించుకుని అక్కడ కూర్చున్నారు. ఊళ్ళే అలా ఆషాభాషిగా కూర్చోలేదు. వాళ్ళని గురించి విమర్శించినప్పుడు ఏదో నోటి మనం ఓడిపోయారు కనుక ఇతరులను నిర్దేశి అందువల్ల ఓడిపోయాము అని అనుకుంటూ ఒక అనాలోచితము, ఒక అర్ధరహితము, ఒక విచక్షణారహితమైన విమర్శ, అది ఆరోపణలు. అబ్బాయి చాలా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతుంది, అనవసరం అది. వాళ్ళని 30 సంవత్సరాలుగా నడుస్తుంది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఈ అబ్బాయి కొత్తగా వచ్చి అక్కడేదో వాళ్ళ పాటలు పాడితే ఏ పాటలు ఎవరైనా ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక నిమిషం బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రాం నడిపేటప్పుడు కూడా వినండి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రాం నడిపేటప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడిన పాటల్ని పార్టిసిపేట్స్ పాడేవారు. న్యాచురల్ అది. ఎందుకంటే జడ్జెస్ బాగా విశేషంగా పాడిన పాటల్ని పాడి మెప్పిస్తే అది గొప్ప క్రెడిబిలిటీ. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన గొప్ప పాటని అంత గొప్పగా మనం పాడగలిగితే అది చాలా క్రెడిబిలిటీ కింద పార్టిసిపేట్స్ న్యాచురల్ అది, బై నేచర్. అంతేకాని ఆ పాటలు పాడితే అవార్డు ఇస్తారు. ఎన్ని చిన్న స్కూల్ పిల్లలు మాట్లాడే చిన్నపిల్లల విషయాలు తప్పితే అది తప్పు ఉన్నప్పుడు తెలుసు, దాన్ని సర్దిద్దుకుంటానికి ప్రయత్నించాలి. ఇంకా నెక్స్ట్ గెలవడానికి చూడాలి తప్పితే నేను నన్ను ఎలిమినేట్ చేశాను అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వచ్చేసి చాలా చేసి మైక్ లాక్కుని గెలిచిన అమ్మాయి నువ్వు అవార్డు తీసుకోవద్దని ఎంత చాలా అర్ధరహితంగా అవసరం. అమ్మాయి తన యొక్క ఎందుకు చేస్తా, తన పబ్లిసిటీ కోసం చేసుకుంటారో తన పాపులారిటీ కోసం చేసుకుంటారో తెలియదు, కానీ చాలా తప్పు. సరే చిట్టిబాబు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతా అయితే మిమ్మల్ని. నాకు తెలిసి ఆ అమ్మాయి వయసు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పాడతా తీగలో పాడింది. రీసెంట్ ఒక మాట సార్, ఒక మాట. ఆ అమ్మాయి రీసెంట్ గా ఇండియన్ ఐడల్ హిందీలో కూడా పార్టిసిపేట్ చేసింది. అదే కాకుండా సోనీ షోస్ లో చేసింది. అదే విధంగా తమిళ కాదమ్మా, ఒక్కొక్క రసం పాడేటప్పుడు ఎన్ని గొప్ప పాటలు పాడినా కూడా అదే. అందుకని పి సుశీల గారు చెప్పారు, ఒక్కొక్క రకరకాల దీంట్లో పాడేటప్పుడు నీ వాయిస్ పని చేయకపోవచ్చు, అదే ఉంది. అది ఒకప్పుడు నేను గొప్ప పాట పాడాను కనుక ఈ పాట గొప్పగానే ఉందని అంటే కరెక్ట్ కాదు. అది సంగీతంలో గానంలో ఒక్కొక్క ఎత్తులో ఒక గళం ఘనంగా ఉంటుంది, ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క శృతిలో గళం తక్కువలో ఉంటుంది. నేను ఒక పాట గొప్పగా పాడాను కనుక అన్ని పాటలు గొప్ప పాడటానికి కరెక్ట్ కాదమ్మా. అది ఆ మాత్రం జ్ఞానంతో అమ్మాయి మాట్లాడాలి. నేను చిన్నప్పుడు ఒక అవార్డు తీసుకున్నాను, హిందీలో ఒక అవార్డు తీసుకున్నాను కనుక నేను ఏం పాడినా గొప్పగా ఉంటుంది అంటే చాలా బుద్ధి తక్కువ. ఏం పాడినా గానం అనేది ఆ శృతి లయలు ఒక్కొక్క రాగానికి సంబంధించి ఉంటుంది. ఒక్కొక్క రాగంలో ఎత్తుగడలు, ఆ సంగతులు ఏఎల్సి ఉంటాయి.
అయ్యే ఒక రాగంలో ఒక గొంతు బ్రహ్మాండంగా పలుకుతుంది, ఒక అంటే ఒక రాగంలో మాట ఒక గొంతు పలకదు. సార్ చిట్టిబాబు గారు ఒక మాట భగవంతుడు ఇచ్చిన కళం అదంటే అన్ని పలికే గొంతులు ఎవరిది లేదు. ఏ సింగర్ కూడా అన్ని పలకలేరు, అన్ని శృతులు బ్రహ్మాండంగా పాడేయగలిగిన సింగర్ ఇప్పటికి లేరు. అది వాస్తవం. ఊరు ఎవరు అనుకుంటే అన్ని నేను పాడేయగలను, ఏదైనా నేను ఘనంగా పాడగలను మూర్ఖత్వం. అది సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు కావాలి. అమ్మ ఏదైనా చిన్నప్పుడు అవార్డు వచ్చాను, నేను మన హిందీలో అవార్డు తెచ్చుకున్నాను కనుక నాలో తప్పు ఉందంటే ఎట్లా? మహామహుల్లో తప్పు ఉంటుంది. అందుకనే నేను పి సుశీల గారి గురించి చెప్పాను. ఆవిడకైనా గొప్ప సింగర్, ఆవిడకైనా గొప్ప వాయిస్ అది. ఆవిడే హై పిక్చర్ తన పలకలు అంగీకరించింది. నేనేమంటానంటే నేను పనిచేసాక మాకు ఎన్ని అనుభవాలు తెలుసు. సార్ చిట్టిబాబు, నేనేమంటానంటే ఒక చిన్నపిల్ల 16-18 ఏళ్ళు ఉన్నటువంటి ప్రవస్తి ఇలాంటి స్టేట్మెంట్స్ చేసిన తర్వాత పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు, అంటే సంగీతానికి ఇప్పుడు ఉన్న వారిలో కీరవాణి గారే మనం చాలా పెద్దలుగా మనం చూస్తాము. ఎందుకు ఆయన మీద ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆయన కానీ, సునీత గారు కానీ, లేదంటే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కానీ పిలిచి అసలు ఏం జరిగింది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి దీనికి ఒక ముగింపు పెట్టొచ్చు కదా? ఇవన్నీ అమ్మా ఉన్నాయి. అసలు అనవసరంగా మీడియా ఈస్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు దీస్ అన్వాల్ థింగ్స్. ఊనే అంతా ఓడిపోయిన వాళ్ళు కుట్టిసార్లు ఆడలేక మధ్యలో కూడా అంటే ఎలిమినేట్ అవగానే వాళ్ళు నన్ను కక్ష కట్టారు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్. దీనికి మన ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల ఏంటంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ దెబ్బతింటుంది. రేపు ఫ్యూచర్ జనరేషన్ ఎవరు కూడా వాళ్ళు ఓడిపోతే ఇమ్మీడియట్ గా జడ్జెస్ తప్పు, వాళ్ళు మన మీద కక్ష, ఇలాంటి వాళ్ళు తయారైపోతాయి. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కాంపిటీషన్ జరిగింది ఈ భారత తీయగారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో కొత్తగా ఎలిమినేట్స్ అవగానే జడ్జెస్ నా మీద కక్ష కట్టారు. ఆ అమ్మాయి మాట్లాడే మాటలు సునీత ఇట్లా చూసేదట. ఎట్లా చూస్తుంది సునీత? ఇట్లా చూడటం ఏంటి? సునీత తను ఏదో చూస్తుందట. అలా ఎప్పుడు చూసినా ఒక రకంగా చూస్తుందట. ఏ రకంగా చూస్తుంది? ఏంటది? ఏం మాట్లాడుతుంది ఆ పిల్ల? దేంట్లోనూ ఆ పిల్ల మాట్లాడే ఒక్క దాంట్లో ఔచిత్యం కానీ, ఒక్క దాంట్లో లాజిక్ కానీ, ఒక్క దాంట్లో సెన్సిబిలిటీ కానీ లేదు. అందుకనే ఊరిని ఇలాంటి వాళ్ళని ఊరినే మనం వాళ్ళకి వేదికనిచ్చి వాళ్ళు ఏదో పెద్ద బాగా అన్యాయం జరిగిపోయినట్టు మనం దానికి ఒక వాళ్ళ వాగుడికి ఒక రూపకల్పన ఇచ్చి అనవసరం. రేపు జనరేషన్ చెడగొట్టిన వాళ్ళం అవుతాం మనం. రేపు జనరేషన్కి ఇదే ఆనవాయితీ అయిపోతుంది. ఒక దీంట్లో ఓడిపోతే ఇమ్మీడియట్ గా జడ్జెస్ మీద ఇంకోళ్ళ మీద కాగితే నేను చాలా గొప్పని, నేను చాలా గొప్పగా చేసేస్తాను, కానీ నన్ను కావాలని చేశారు అని ఒక ఆనవాయితీ అయిపోతుంది. రాంగ్ క్వశ్చన్స్ అవుతుంది. Let us not encourage this type of people. సరే సార్, చూద్దాం. అంటే దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు రెండు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి ఏ ఆడపిల్ల అయినా, ఏ కంటెస్టెంట్ అయినా, ఏ మగపిల్లాడైనా తనకు జరగని అన్యాయాన్ని జరిగింది అని మాత్రం చెప్తారని మేమైతే అనుకోవట్లేదు. చూద్దాం. జరిగిందని ఎవరైనా చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. అదే సార్, ఎందుకంటే మనం దాన్ని డీప్ డిగింగ్ చేయకుండా మాట్లాడకూడదు అనేది ఉద్దేశం. అంతే. మాటే కదా నాకు అన్యాయం జరిగింది, మోసపోయాను అంటే పెద్ద మాటే. నువ్వు చెప్పే దాంట్లో దాని ఔచిత్యం ఉండాలి. నిజంగా అన్యాయం జరిగిందని ఆధారాలు ఉండాలి. ఆరోపణ ఇది ఆధారం తెలిసిపోతుంది. అమ్మాయి చెప్పిన మాట్లాడి కేవలం అక్కస్తోటి చేసే ఆరోపణ తప్పితే, ఓడిపోయానని అక్కస్తోటి చేసిన ఆరోపణ తప్పితే ఎక్కడ ఔచిత్యం లేదు, ఎక్కడ ఒక లాజిక్ లేదు, ఎక్కడ ఒక ఆధారం లేదు, ఎక్కడ ఒక నిబద్ధత లేదు. అది తెలిసిపోతాను కదా. రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. రైట్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. యా. సో ఏదేమైనా ప్రేక్షకుల్ని చెప్పేది ఇటువంటి మాట ఏదైనా ఉందంటే 1996 అప్పుడు మొదలైనటువంటి